వీళ్ళంతా పనికొచ్చే పనులు చేసిన వాళ్ళు ఇంకా ఈ తిరుపతి నగరంలోనే కాదు ఈ భూప్రపంచంలో లేనంత గొప్ప వ్యక్తులుగా వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వీళ్ళు రౌడీజాన్నే వాళ్ళ రాజకీయంగా మలుచుకొని చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇంతకుముందు ప్రెస్ మీట్ పెట్టిన 2 అన్నలు, ఒక తమ్ముడు, ఒక స్నేహితుడు, వాళ్ళనేదో మేము ఆకు రౌడీ అనో పేట రౌడీ అనో పేర్లు పెట్టేశామని పబ్లిసిటీ ఇచ్చి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా రానటువంటి పబ్లిసిటీ వాళ్ళకి మేము ఫ్రీగా ఇస్తున్నామంట. వాళ్ళ సునకానందం ఏందో నాకు అర్థం కావటంలే. ఎవరైనా ఒకరిని విమర్శించినప్పుడు వీళ్ళు ఈ మాట నన్ను ఎందుకు అన్నారా, నా తప్పులేందిరా అని తెలుసుకొని సన్మార్గంలో పోవటానికి ప్రయత్నం చేయాలి. ఎక్కడైనా జరిగేటువంటి విషయం అదే. వీళ్ళెందుకు విచిత్రంగా మీరు అనుకోండి, మాకేం ఇబ్బంది లేదు, మీరు మాకు ఫ్రీ పబ్లిసిటీ ఇస్తున్నారని చెప్పి వీళ్ళకి పబ్లిసిటీ వస్తుందేమోనని మేము భావించి వాళ్ళ గురించి మేము మాట్లాడడం మానేస్తామని అనుకుంటున్నారు. ప్రసక్తే లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు వేసేటువంటి వేషాలని, మీరు మాట్లాడేటువంటి మాటలని, మీరు వ్యవహరిస్తున్నటువంటి తీరుని అది సక్రమంగా గనక లేకపోతే మేము ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో మీడియా మాధ్యమాల ద్వారా మిమ్మల్ని ఎండగడతాం. మీరు కాదు మమ్మల్ని వదిలేది, మేమే మిమ్మల్ని వదలం. ఏం అధికారం ఉంటే కళ్ళు నెత్తికొస్తాయా? అధికారం ఉంటే అహంకారంతో బిహేవ్ చేస్తారా? అసలు రౌడీజంతో వీళ్ళకి సంబంధమే లేదంట. రామకృష్ణ పరమహంస సంస్థల్లో సభ్యుల్లాగా, లేటెస్ట్గా సద్గురు శిష్యుల్లాగా, లేకపోతే వీళ్ళేదో సాయిబాబా శిష్యుల్లాగా మారిపోయినట్టుగా వీళ్ళు మొత్తం సమాజంలో ఆధ్యాత్మిక భావనల గురించి, మంచి గురించి చెప్పేటువంటి వ్యక్తుల్లాగా మామూలు బిల్డప్లు. ఇలా ఇంకెవరన్నా కానీ వాళ్ళ మాటలు తెలియని వాళ్ళు వింటే ఈ వైసీపీ వాళ్ళంతా ఇట్లాంటి వాళ్ళు ఏమో నిజమేమో అనుకునేటట్టుగా మాట్లాడినారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వచ్చిన వెంటనే తిరుపతి నగరంలో అభినయ్ రెడ్డి గారు రాజీనామా చేసినటువంటి డిప్యూటీ మేయర్కి ఎన్నికలు జరిగాయి కదా. ఈ పత్రికా సోదరులందరికీ కూడా ఆ విషయం తెలుసు కదా. ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లని కొట్టి కిడ్నాప్ చేసి తీసుకెళ్ళింది? దాన్ని రౌడీజం అంటారా, రామకృష్ణ పరమహంస బోధనలు అంటారా? చెప్పాలి సమాధానం. అర్ధరాత్రి 2 గంటలకి క్యాంపులో భాగంగా వైసీపీ కార్పొరేటర్లందరూ ఒక చోట ఉంటే, మహిళా కార్పొరేటర్లు కూడా ఉంటే, 2 గంటలకి అర్ధరాత్రి తప్ప తాగిన బ్యాచ్తో వచ్చి మాకు మనోభావాలు ఉండవా? తప్ప తాగిన బ్యాచ్తో వచ్చి మా రూముల దగ్గర తలుపులు కొట్టి పిల్లలతో పాటు నిద్రిస్తున్న మహిళా కార్పొరేటర్ కుటుంబ సభ్యులని దుర్భాషలాడి కిడ్నాప్ చేసేటువంటి ప్రయత్నం చేయలేదా? దీన్ని రౌడీజం కాకుండా ఈయన కొత్తగా గరికపాటి నరసింహారావు గారి ప్రవచనాలు అంటారా? ఏమంటారు వీటినంతా? సహజంగా రాజకీయాల్లో విమర్శలు, సద్విమర్శలు ఉంటాయి, ప్రతి చోట ఉంటాయి. అదేవిధంగా కరుణాకర్ రెడ్డి గారు ఈ విధంగా దైవద్రోహులు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఫ్లెక్సీ పెట్టి ఒక హోమం జరిపించారు. దానికి మీకు నచ్చకపోతే ప్రత్యామ్నాయంగా ఒక హోమం చేయండి, మాకు వ్యతిరేకంగా ఒక ప్రెస్ మీట్ పెట్టండి, లేదా ఒక ఫ్లెక్సీ వేసుకోండి. ఎవరు కాదంటారు? లడ్డూలో ఆవు నెయ్యి కాదు, ఆవు నెయ్యి కలిపారు, అదేవిధంగా పంది కొవ్వు కలిపేసినారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆరోపణ చేశారు. ఏ ల్యాబ్కు పోయినా అది నిజ నిర్ధారణ కాల. సిబిఐ వేసిన సిట్ విచారణలో తేలలే. అందువల్ల వీళ్ళు దైవానికి ద్రోహం చేసినారు, ఇది కరెక్ట్ కాదు, తద్వారా శ్రీవారి యొక్క కీర్తి ప్రతిష్ఠ దెబ్బతిందని చెప్పి దానికి ఆ మకిలిని కరగడానికి హోమం చేశారు. తప్పే ఉంది?
దైవద్రోహులని పెట్టారు. ఆ బ్యానర్ని ఇక్కడున్న వాసు యాదవ్ సాక్ష్యం, ఈ రవికుమార్ రెడ్డి సాక్ష్యం, నేను సాక్ష్యం. తిరుచానూరు పోలీసు వారు వచ్చి కరుణాకర్ రెడ్డి గారితో మాట్లాడి ఇట్లా పెట్టడం కరెక్ట్ కాదండి, మాకు ప్రెషర్ ఉంది అంటే తీసేయండి బ్రదర్ అని చెప్పి ఆయనే చెప్తే, సాక్షాత్తు కరుణాకర్ రెడ్డి గారే తిరుచానూరు ఎస్ఐకి మీకు సమస్యగా ఉంటే ఆ బ్యానర్ తీసేయమన్నాడు. బ్యానర్ తీసేసినారు. ఆ రోజు తీసేసిన తర్వాత ఒక గుంపును పంపించి కరుణాకర్ రెడ్డి గారి ఇంటికాడికి, ఎవరండి మాట్లాడింది డామ్ డూమ్ డుస్ అని? ఎవరైనా ఇన్ని రోజుల రాజకీయాల్లో, నాకు 46 సంవత్సరాలు వస్తున్నాయి, నేను విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో ఉన్నా, ఏ పార్టీ వారు ఒకరి ఇంటికాడికి పోయి గొడవలకు దిగాలన్న ఆలోచన చేసిన రాజకీయం తిరుపతిలో లేదు. మేము ప్రశ్నిస్తున్నా దాన్ని, దీన్నే రౌడీజం అంటారని చెప్తున్నా. అది ఎందుకు అర్థం కావడం లేదో అర్థం కావడంలే. ఆ అన్నతో పాటు ఉండేటువంటి ఒక ప్రధాన అనుచరుడు, ఒక మహిళ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం నేరమే కాదని చెప్పేసి సుప్రీంకోర్టే చెప్తా ఉంది. సరే, ఆమె ఏదో ఆమెకు నచ్చిన పోస్టు పెట్టుకుంటే ఏం పెట్టారండి కింద? ఏదో డాష్ లాస్ట్లో డా అంట. నాకే పలకడానికి ఇబ్బందిగా ఉంది. ఆయన పేరు మాచర్ల రఘురామ్ అనేటువంటి వ్యక్తి అదేదో ముండా అని మాట్లాడడం ఆ మహిళని ఎంతవరకు గౌరవప్రదం? ఇది రౌడీజం కాదా? సరే, అతను పెట్టాడు. అరే, నీకేమన్నా బుద్ధి ఉందా? ఒక మహిళని ఇట్లా మాట్లాడడం తప్పు, నువ్వు బహిరంగంగా క్షమాపణ చెప్పి ఆ మహిళను క్షమాపణ కోరని చెప్పడాన్ని నాయకత్వం అంటారు. ప్రతిగా తీసుకొని పోయి మహిళలందరినీ ఏకం చేసి ధర్నా చేసి, వైసీపీ మహిళలు ధర్నాలు చేస్తా అంటే పోటీగా అక్కడే ధర్నా నిర్వహించడాన్ని ఏమంటారు? రెచ్చగొట్టే చర్య అన్నరా? ఇది రౌడీజంలో భాగం కాదా? దీన్ని ఏమంటారు? రౌడీజాన్ని తిరుపతికి పరిచయం కరుణాకర్ రెడ్డి గారు చేశారా? కరుణాకర్ రెడ్డి గారి మీద రౌడీ షీట్ లేదు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఎంతమంది రౌడీ షీటర్లు ఉన్నారో నేను కానీ లిస్ట్ ఇస్తే బాగుండదు. దాంట్లో చంద్రబాబు నాయుడు గారు పెట్టించిన రౌడీ షీటర్లు కూడా ఆయన అధికారంలో ఉండేటప్పుడు ఈరోజు టీడీపీ లీడర్లే. ఇదేందో విచిత్రంగా వీళ్ళు ఏదో కాణిపాకంలోనో లేకపోతే మన గోవిందరాల స్వామి గుడికాడ ముందరుండే కోనేరులో మునిగితానే పైకి లేస్తానే మునిగేసి పునీతులు అయిపోయినట్టు మాట్లాడుతున్నారు. ఒక మహిళను పట్టుకొని అంత మాట్లాడడం ఏంది? ఇళ్లకాడికి రావడం ఏంది? గలాట కోసమని తొలగించిన ఫ్లెక్సీకి, లేని ఫ్లెక్సీకి డిప్యూటీ మేయర్ ఎన్నికలు జరుగుతూ ఉంటే మహిళా మేయర్ ముందర కూర్చొని ఉంటే మహిళా కార్పొరేటర్లు ఉన్నారు. ఆమె అద్దాలు పగలగొడితే ఆ గాజు ముక్కలో ఆమె ముఖం మీద పడిన పరిస్థితి ఉంది. అసలు వీళ్ళకి రౌడీజమే తెలియదంట. రామకృష్ణ పరమహంస శిష్యులంట. ఇక్కడ కూర్చొని ఇంతసేపు ఆయన కోటేశ్వరరావు గారి ప్రవచనాలు వినిపించేసిపోయారు, చాగంటి ప్రవచనాలు. ఇదేందో ఎంతో విచిత్రమైన విషయం అంటే, బిఆర్ నాయుడు గారు ఈ ఒక సంఘటన చెప్తాను మీకు. ఒక 3 సంవత్సరాల ముందు అనుకుంటా, ఒక రాష్ట్రంలో ప్రధానమంత్రి గారు వెళ్ళారు పర్యటనకి. ఆ రాష్ట్రంలో ప్రధానమంత్రి గారి పర్యటనని ఆ రాష్ట్ర ప్రజలు అడ్డుకున్నారు. ఆయన మార్గము మార్చుకొని వెళ్లాల్సినటువంటి పరిస్థితి. ఈ దేశంలో అత్యున్నత పదవి, అసాధారణ అధికారాలు కలిగిన ప్రధానమంత్రిని సైతం ప్రశ్నించేటువంటి అధికారం ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలకు ఉంది. ఎంత ఈ బిఆర్ నాయుడు? ఏంది బిఆర్ నాయుడు? బిఆర్ నాయుడు ఇప్పుడు ఆయన ఒక కౌగిలింతలో దొరికిపోయినాడు. కౌగిలించుకొని దొరికిపోయిన బిఆర్ నాయుడు కౌగిలించుకోవడం తప్పు కాదని ఏమన్నా తెలుగుదేశం పార్టీ చెప్పిందా? లేదు పవన్ కళ్యాణ్ గారు ఇదేం పెద్ద విషయం కాదులే, ఆయన ఏదో సింపుల్ కౌగిలింత చేసుకున్నాడు, దానికి మీదేం పోతుందని ఏమో స్టేట్మెంట్ ఇవ్వలేదు, తప్పు కాదని చెప్పలేదే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అది తప్పని చెప్పింది. ఆయన వస్తున్నాడు, అయ్యా ఇట్లా మకిలి పెట్టినావు, కొండకు పోతే ప్రజలకి రాంగ్ సిగ్నల్ పోతుంది, నువ్వు కొండ మీద అడుగు పెట్టొద్దని నిరసన తెలిపడానికి పోతే ఒక మహిళ సాయి కుమారి పెదవులను పగలగొట్టారు, రక్తం కారింది. మా పార్టీ కార్యకర్త సోదరి సాయి కుమారి పెదవులు పగలగొట్టారండి. ఎవరు కాలకేయులు? కాలకేయులు మహిళ పెదవులు పగలగొట్టాలు అవుతారా కారా?
రౌడీలు వీళ్ళు అవుతారా కారా? ఈ ఈ ఈ రకమైన సంస్కృతి ఉండకూడదు, వద్దు అని చెప్పడానికే కదా మేము చేసేటువంటి ప్రయత్నం. మేమేదో మీకు పేర్లు పెట్టారని మీరు బాధపడుతున్నారే, మీరు చేసే యాక్టివిటీకి మేమెంత బాధపడాలా? మా మహిళని కొట్టారు, మా మహిళా కార్పొరేటర్లు ఉన్న టైంలో 2 గంటలకు అర్ధరాత్రిలో రూముల కాడకు వచ్చి తలుపులు కొట్టారు, మా మేయర్ మీద గాజు బెంకులు పడినాయి. ఇవన్నీ మీకు తప్పుగా కనిపించడం లేదా? మీకు పేర్లు పెడితే మాత్రం మీకు అంత బాధ పొడుచుకొచ్చేసిద్దే. ఏ నాయకుడి ఇంటికాడికైనా ఎప్పుడైనా ఏ ఇతర పార్టీ వాడు గొడవలకు వెళ్ళే సందర్భం ఉందా? ఇదేం సంస్కృతి? ఇదినే కదా ప్రశ్నించింది. ఏం తప్పు మాది దీంట్లో? ఎప్పుడో చనిపోయిన మాజీ ఎమ్మెల్యే వెంకటరమణ గారి మీద కరుణాకర్ రెడ్డి గారు దాడి చేశారంట. ఇప్పుడు ఆ దాడి చేసినారా లేదా అని అడిగితే బయటకు వచ్చి చెప్పాల్సింది ఎవరు? వెంకటరమణ గారు. వెంకటరమణ గారు ఏమో చనిపోయినారు. చనిపోయిన వ్యక్తిని కరుణాకర్ రెడ్డి గారు కొట్టారు. యాడ్ నుంచి చెప్పేది మేము ఆన్సర్ తీసుకొచ్చే. ఇది ఒక అభాండం. సరే, ఒకవేళ కాంగ్రెస్లో గ్రూపు తగాదాలు, గ్రూపు కలహాలు ఉన్నమాట నిజమే. కాంగ్రెస్ మీటింగ్ పెడితే తోపులాటలు, తొక్కిసలాటలు 100 సార్లు జరుగుతాయి. ఇది అందరికీ జగమెరిగిన సత్యమే. కాంగ్రెస్ పార్టీ పోయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఈ 3 కూడా ప్రాంతీయ పార్టీలే, ఏకనాయకుడు నడిపేటువంటి పార్టీలు. కాబట్టి ఆ నాయకుడి దగ్గర చెడ్డ పేరు రాకూడదు అనేటువంటి ఉద్దేశంతో కొంచెం డిసిప్లైన్కి వచ్చి ఉండొచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ తగాదాలు ఉన్నమాట నిజమే కదా. కాంగ్రెస్ వాళ్ళు బాహాబాహి అని మీరే ఎన్నిసార్లు రాసుంటారు? దాన్ని తీసుకొచ్చి రౌడీజంతో సమానంగా పోలుస్తారా? ఏంది అన్యాయం? ఒకవైపు తులసమ్మ స్థలంలో మేము కబ్జాకు పోలేదు, కొందరు జర్నలిస్టులు కోరిక మేరకు పోయామని అన్నారు. అసలు జర్నలిస్టులు మిమ్మల్ని సంప్రదించడం ఏంది? ఎమ్మెల్యే గారిని సంప్రదిస్తారు, ఎంపీ గారిని సంప్రదిస్తారు, మంత్రి గారిని సంప్రదించవచ్చు, కలెక్టర్ గారిని సంప్రదించవచ్చు, ఎంఆర్ఓ గారిని సంప్రదించవచ్చు, లేదు డిప్యూటీ తహసీల్దార్ గారిని లేదు విఆర్ఓను కూడా సంప్రదించవచ్చు. బై వాట్ అథారిటీ? మీ అథారిటీ ఏందని మిమ్మల్ని సంప్రదించారు. అంటే మిమ్మల్ని సంప్రదించడంలోనే, మీ సలహాని తీసుకోవడంలోనే, మీ సపోర్ట్ తీసుకోవడంలోనే అక్కడ ఏదో తెలియని అంశం దాగున్నదన్న మీనింగ్ మీరే చెప్తున్నారు కదా. బై వాట్ అథారిటీ? మీ అథారిటీ ఏంది? మీరు పట్టాలు ఇచ్చే రైట్ మీకు లేదు. ఇవ్వాల్సింది కలెక్టర్ గారు, తహసీల్దార్ గారు, ఆర్డీఓ గారు. ఇప్పుడు జర్నలిస్టులకు తెలియనంత విద్య, జర్నలిస్టుకు తెలియనన్ని చట్టాలా, జర్నలిస్టుకు తెలియనంత విషయ పరిజ్ఞానమా మీ దగ్గర వచ్చి వాళ్ళు నేర్చుకునేదానికే? జర్నలిస్టులు అంటేనే సమాజంలో జరిగేటువంటి మంచి చెడులని పత్రికల ద్వారా, మాధ్యమాల ద్వారా తెలిపి ప్రజలని ఉత్తేజపరిచేవాళ్ళు. వాళ్ళ నుంచే మనం సమాచారం నేర్చుకుంటాం. ఇదేందో ఏదో ఒక ల్యాండ్ సెటిల్మెంట్ అయితే ఒక ప్రైవేట్ వ్యక్తిని కలిసి నువ్వేదో మాకు సహాయం చేయని అడిగితే నేను చేస్తాను పోని, నేను జేసీబీలు పంపించినాను, తప్పే ఉంది, పిల్లకాయలను పంపించినాను. ముసలాళ్ళ పైన పిల్లకాయలు ఎందుకు పంపిస్తారు? ముసలాళ్ళ పైన పిల్లకాయలు ఎందుకు పంపిస్తారండి? మీరు పెద్ద మనిషి, మీరే డైరెక్ట్గా పోండి, మీరే ఒక కమిటీ ఏర్పాటు చేయండి. ఏమని? ఎవరైతే జర్నలిస్టు సోదరులు వచ్చారో మీరు ఒక 2 వెళ్ళి వాళ్ళతో మాట్లాడండి. ప్రభుత్వం తరపున ఒక మనిషిని పంపిస్తాం, వాళ్ళతో చర్చలు జరపండి. వాళ్ళకి ఎంత స్థలం కావాలి, మీ కోరిక ఏంటో మనం సావధానంగా మాట్లాడి చేసుకుందామని అంటారు. ఇది పద్ధతి. జేసీబీలు ఎందుకు పోవాలి? వాళ్ళ పర్మిషన్ లేకుండా, ఎంఆర్ఓల పర్మిషన్ లేకుండా ఎందుకు పోవాలి? జనం ఎందుకు పోవాలి? ఏదో మీ భాషలో యూత్, కాలకేయుల యూత్ ఎందుకు పోవాలి? ఆడికి పోయి అన్నీ జరిగి ఆమె ఏడ్చి ఆమె వీడియోలు ఫోటోలు అన్నీ బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు వెంటనే గోవిందరాల గుడి కాడికి వచ్చి ముందరున్న కోనేరులో మునిగి లేస్తానే పునీతులు, వీళ్ళు రామకృష్ణ పరమహంస శిష్యులైపోతారు. వీళ్ళకి అసలు ఏమే తెలియని అమాయకులు, నోట్లో వేలు పెడితే కూడా కొరకలేరు. బాబా ఏం మాడతారు? ప్రెస్ మీట్ అయిపోతానే వస్తారంట వైసీపీ వాళ్ళు, యాక్ట్ చేస్తారంట, ఫోటోలు ఎత్తుకుంటా. ఏమి సాయి కుమార్కి దెబ్బ తగిలిందని యాక్టింగా? డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో మీరు దౌర్జన్యాలు చేసి గెలిచింది అని యాక్టింగా? ఏది యాక్టింగు? సరే, వెంకటరమణ గారి మీద అట్ట అన్నారు, ఆయన రాలేడు. కరుణాకర్ రెడ్డి గారి ఇంటి ముందర స్థలం ఉందంట, అది ముఖ్య సత్యవంతుడి గారి అన్నదంట. నిజమై ఉండొచ్చు. ముఖ్య సత్యవంతుడిగా అన్నగారి దగ్గర స్థలం కొనుగోలు చేయకూడదా?
నాకు ఇల్లుంది పక్కన ఉన్న స్థలాన్ని నాకు అమ్మవయ్య అని అడగకూడదా? డబ్బులు ఇచ్చి కొనుక్కోకూడదా? అది కూడా కబ్జానేనా? ఏంది ఇంటి ముందర పక్కనో ఇంటి ముందరో సౌకర్యం కోసం నా దగ్గర నీ జాగా ఉంటే నాకు అమ్మయ్య అని ఒక 2-3 సార్లు అడిగి డబ్బులు ఇచ్చి కొనుక్కుంటే అది కూడా భూ కబ్జా. భూ కబ్జాలకు ఇది కొత్త నిర్వచనం. మీరు అసలు సమస్య ఎక్కడొచ్చిందంటే కరుణాకర్ రెడ్డి గారికి వ్యక్తిగతంగా ఎవరిపైన కక్ష లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవరిపైన కక్ష లేదు, ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఎవరైతే ఈ జేబీ శ్రీనివాస్ గారు ఉన్నారో ఆయనని వ్యక్తిగతంగా మాతో మాట్లాడేటప్పుడు చాలా గౌరవంగా మాట్లాడతాడు మాతో. కరుణాకర్ రెడ్డి గారు కూడా ఈయన ఎందుకు అంత పరుష పదజాలంతో విమర్శిస్తున్నాడో అర్థం కానటువంటి పరిస్థితి. సరే, ఆయన ఎదగాలనుకోవడం తప్పు కాదు. తెలుగుదేశం పార్టీలో ఎవరు ఎదిగితే మాకు వచ్చే నష్టం ఏముంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ప్రజలు ఎవరు ఇష్టపడితే వాళ్ళకి ఓట్లు వేస్తారు. 62,000తో ఓడిపోయినాడు అభినయ్, 62,000తో ఓడిపోయినాడు అభినయ్, 62,000తో ఓడిపోయినాం. ఏమి ఇప్పుడు ఓడిపోతే చచ్చిపోతావా? ఏం 62,000తో ఓడిపోతే ఎన్టీ రామారావు గారు ఓడిపోలేదా? కల్వకుర్తిలో చిత్తరంజన్ దాస్ అనే ఒక సామాన్యుడి ముందర ఓడిపోయినాడు. ఇందిరాగాంధీ ఓడిపోలేదా? ఈ దేశాన్ని ఎంతోమంది శ్రామికులకి బంధవిముక్తి కలిగించి స్వేచ్ఛా స్వాతంత్రాలని ప్రసాదించినటువంటి కుటుంబాల్లో నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఆమె ఓడిపోయింది. రాహుల్ గాంధీ ఓడిపోయినాడు, వాజ్పేయి ఓడిపోయినాడు. ఏం ఓడిపోతే మనిషికి రాజకీయం మానుకునేయాలా? మనిషి చచ్చిపోవాలా? ప్రజలని మీరు ఏమార్చినారు, ప్రజలను నమ్మినారు, ఓడిచ్చినారు, మేము స్వీకరించాం, మళ్ళీ మేము గెలుస్తాం. ఏం చంద్రబాబు నాయుడు గారు ఓడిపోలేదా? మీ లోకేష్ గారు ఓడిపోలేదా? మీ పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల నిలబడితే ఓడిపోలేదా? అసలు బీజేపీ వాళ్ళు ఎప్పుడు ఎవరు గెలిచినారు? మొన్న ఏదో కూటమిలో కొట్టుకొని వచ్చారు తప్ప 2,000 ఓట్లు కూడా రావు ఆ బీజేపీ వాళ్ళకి. పెద్ద లీడర్లుగా పెద్ద బొట్లు పెట్టుకొని మామూలు బిల్డప్ లేరు. వీళ్ళంతా పెద్ద నాయకులంట, మా అభినయ్ కాదంట. మేయర్ గారు ఉండగా డిప్యూటీ మేయర్ ఏంది రోడ్లు వేసేది అంటే, నాయనా సోదరా, ఒక కౌన్సిల్లో కార్పొరేటర్ యాక్టివ్ మెంబర్ అయి ఉండొచ్చు, డిప్యూటీ మేయర్ యాక్టివ్గా ఉండొచ్చు, చెయ్యాలన్న తపన ఉండొచ్చు, అవకాశం ఉండొచ్చు. వచ్చినప్పుడు మా మేయర్ గారు, మా డిప్యూటీ మేయర్ గారు అయిన అభినయ్ రెడ్డి యొక్క ఆలోచనలను స్వీకరించి అమలు చేయడానికి సహకరించి, దీనికోసం నువ్వే కష్టపడ్డావు కాబట్టి ఆ ప్రతిఫలాన్ని దీన్ని నువ్వే తీసుకో, నాకు అభ్యంతరం లేదు అని చెప్పింది. మా పార్టీలో లేనటువంటి బాధ, మా అంతర్గత విషయాల్లో లేనటువంటి బాధ మీకెందుకు? ఈ తిరుపతిలో బల్యోళ్ళు, ఈ తిరుపతిలో యాదవులు బతకూడదా? ఒక బలిజ సోదరుడు పెట్టాడు ఆవేదన. ఒక బలిజ సోదరుడిని 5% సంబంధించి మన ఇంతకు ముందు మాట్లాడిన శాప్ చైర్మన్ సామాజిక వర్గం 5% సంబంధించినటువంటి ఆ సామాజిక వర్గము 20 మంది పోయి కుక్కలు కొడితే అడిగే దిక్కు లేదంట. అక్కడికి పోయి న్యాయం చేయమను. కందుకూరులో ఈ 5% సంబంధించి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తే ఫార్చునర్తో ఆ బలిజ సోదరుని గుద్ది చంపేసినాడు. ఆడికి పోయి న్యాయం చేయమను. ఈ తిరుపతిలోనే ఏం ఇంత ప్రేమ కారిపోతుంది? రాష్ట్రానికే చైర్మన్ కదా ఆయన. మామూలుగా క్రీడలంటే విద్యార్థులకు లేకపోతే క్రీడాస్ఫూర్తి ఉన్న క్రీడాకారులకు నిర్వహిస్తారు. మనకు పనులు కావాలి కదా, మంత్రులకి ఎమ్మెల్యేలకి క్రీడలు నిర్వహించి వాళ్ళ నడువులు ఎరగొట్టి వాళ్ళకి పోటీలు పెట్టి, ఇది కొత్త చరిత్ర. లేని వాళ్ళందరికీ పరిగెత్తిచ్చి వీళ్ళందరినీ ఏం తయారు చేసి ఒలింపిక్స్ పంపిస్తారా? మీ ప్రయోజనాల కోసం మీరు ఏదో మీ గేమ్ మీరు ఆడుకుంటున్నారు, పోండి. ఎంత అన్యాయం! ఎంత నేను చెప్తున్నా, తిరుపతిలో హెల్త్ సెంటర్ని డెవలప్ చేయాలని తలంపుతో హెల్త్ సెంటర్లు ఎక్కడైనా డెవలప్ అయ్యాయంటే కారణం కరుణాకర్ రెడ్డి గారు. తిరుపతిలో రవాణా వ్యవస్థ ఈరోజు ఇంత ఈజీగా ఉందంటే దానికి కారణం భూమన అభినయ్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి గారే. గవర్నమెంట్ స్కూళ్ళు ఈరోజు నాడు నేడు ద్వారా బాగుపడి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాయంటే కారణం కరుణాకర్ రెడ్డి గారే. క్రీడలకు అవసరమైనటువంటి, క్రీడాకారులకు అవసరమైనటువంటి క్రికెట్ గ్రౌండ్ మేము వైఎస్ఆర్ స్టేడియం అని పెట్టుకున్న పేరుని కౌన్సిల్లో
మీరు ఎన్టీఆర్ స్పోర్ట్స్ పెవిలియన్ అని చెప్పి మీ లోకేష్ గారి దగ్గర ఓపెన్ చేయించుకున్నారే, అది కూడా భూమన అభినయ్ రెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి గారు తీసుకొచ్చిందే. ఆ శ్రవణం ప్రాజెక్టు ద్వారా నోరు లేని మూగవారికి కూడా విద్యను నేర్పించినాడు. ఎస్విబిసి ద్వారా ఈ రాష్ట్రంలోనే కాదు ప్రపంచంలో ఉన్న హిందువులందరూ కూడా మన తిరుమల కైంకర్యాలను చూపించేటువంటి కార్యక్రమాన్ని చేసింది కూడా భూమన కరుణాకర్ రెడ్డి గారే. తద్వారా తిరుపతిలో ఎంతో మందికి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించింది కూడా భూమన కరుణాకర్ రెడ్డి గారే. ఈరోజు ఈట్ స్ట్రీట్లని, అక్కడ ఉన్నటువంటి కులశేఖర ఆల్వార్ మార్గం అని చాలా చోట్ల బండ్లు పెట్టుకొని షాపులు పెట్టుకొని బతుకుతా ఉంటే తిరుపతిలో ఎంతో మందికి ఈరోజు ఉపాధి వచ్చిందంటే కారణం ఎవరు? భూమన అభినయ్ రెడ్డి గారు వేసినటువంటి రోడ్లలోనే ఈరోజు వందలాది మంది యువత ఉపాధి పొందుతూ బతుకుతున్నారు. ఇది రాజకీయం అంటే, ఇది నాయకత్వం అంటే. ఇది మీకు ఎందుకు కనపడటం లేదు? ఈరోజు మున్సిపల్ ఆఫీసు, సిటీ సెంటరు ఆ రకంగా అంకురార్పణ జరిగి అంత పెద్ద బిల్డింగ్ వస్తుందంటే కారణం ఎవరు? యాత్రికుల సముదాయం. తిరుపతికి వచ్చే యాత్రికులకు కూడా మంచి సౌకర్యాలు ఉండాలని చెప్పి భూమన కరుణాకర్ రెడ్డి గారే కదా రెండో సత్రాలని ఈరోజు డెవలప్ చేస్తాడేది. ఆయన వేసిన బీజమే కదా. అస్పృశ్యుల పట్ల, అంటరాని వారి పట్ల దళిత గోవిందం పేరుతో విప్లవాత్మకమైన మార్పు తీసుకొచ్చింది ఎవరు? భూమన కరుణాకర్ రెడ్డి గారు కాదా? ఏం కావాలి మీకు? గంజాయి రెడ్డి అంటారు కదా. భానుప్రకాష్ అనే వ్యక్తి కేక్ కట్ చేసుకోవడానికి వచ్చినాడు అభినయ్ దగ్గరికి. వస్తాడు, దొంగ వస్తాడు, దొర వస్తాడు, బంచోడు వస్తాడు, చెడ్డోడు వస్తారు, చాలా మంది వస్తారు. ఒక కేక్ కట్ చేయన్నా, నా బర్త్డే అన్నాడు. కేక్ కట్ చేసి వాడు ఫోటో తీసుకున్నాడు, పెట్టుకున్నాడు. వాడు వ్యాపారాలు ఏంది? నువ్వు ఆధార్ కార్డుదా? నీకేమైనా నేర చరిత్ర ఉందా? నువ్వు ఏ ఏరియా పరిధిలో ఉంటావు? పోలీస్ స్టేషన్లకు ఫోన్లు చేసుకొని మొత్తం ఎన్ఓసి తీసుకొని తర్వాత పెడతాడా కేకా? ఏందండి ఇది? ఇంత చిన్న విషయాన్ని తీసుకొని పోయి వాడాడ గంజాయిలో దొరికాడంట, దానికి ఈయన గంజాయి రెడ్డి అంట. మీరు మానుకోండి ముందు ఆ మాట. మీరు పేట రౌడీ, ఆకు రౌడీ అన్నందుకు బాధపడిపోతారు కదా. మీరు అనొచ్చా గంజాయి రెడ్డి, చిన్న గంజాయి రెడ్డి, పెద్ద గంజాయి రెడ్డి అని? మీరు మానుకోండి ముందు ఆ మాట. ఇన్ని రోజులు అయింది కేసు పెట్టి. ఆ ఎఫ్ఐఆర్లో అభినయ్ పేరు ఎందుకు లేదు? ఉంటే ఉరిదీమని ఆయనే అన్నాడు కదా. ఆ తర్వాత మీలో మార్పు రావాలి కదా. వచ్చిందా? చెప్పండి, ఎక్కడొచ్చింది మీకు? ఆ రకంగానే మీలో ఏం మార్పు లేదు. ఏ మార్పు మీరు మారకుండా మీరు గుట్టగాల్చి బురదెత్తుకొని బాగా రుద్ది రెండు ముఖాన్ని మసిబూసి మీరు ఇట్లాంటి వాళ్ళని మీరు చెప్తా అంటే మేము సైలెంట్ గమ్మని ఉండాలా? ఇది మీకు న్యాయమా? ఒకవైపు అన్నీ చేసి మేమేమీ చేయలేదంటారు. అడ్డొస్తే జేసీబీలు పెట్టి తొక్కించుకొని పోతారంట. తొక్కించుకోపోవడాన్ని రౌడీజం అంటారు. మనుషులు చెప్పే సంస్కృతి అంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్ర కార్యదర్శిగా చెప్తున్నా, భూమన కరుణాకర్ రెడ్డి అనుంగ్యుడిగా, శిష్యుడిగా, ఆ కుటుంబానికి నమ్మిన బంటుగా చెప్తున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జర్నలిస్టులకు వ్యతిరేకం కాదు, జర్నలిస్టులకు స్థలాలు ఇవ్వడానికి పట్ల వ్యతిరేకం కాదు. జర్నలిస్టులు అంటే కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీల దృష్టిలో ఉండి వారికి అనుకూల వార్తలు రాసేవాళ్ళు కాదు. పేద జర్నలిస్టులకు సైతం భూమి అందాలి, వారికి మేము అండగా ఉంటాం. ఎక్కడైనా ఏ ఇబ్బంది లేనటువంటి భూమిని వాళ్ళకిస్తే ఈ జేబీ శ్రీనివాసు, ఈ శాప్ చైర్మన్, మా కోఆపరేటివ్ బ్యాంక్ మాజీ చైర్మన్ మురళన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి మేము పుష్పగుచ్చాలు ఇచ్చి శాలువతో సత్కరిస్తాము. సహకరిస్తే మేము ఖచ్చితంగా చెప్తున్నాము, మా జర్నలిస్టు సోదరులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం వ్యతిరేకం కాదు. వీలైతే మీరు ఒక ఎంఆర్ఓకి చెప్పో, ఒక తహసీల్దార్కి చెప్పో, ఒక విఆర్ఓకి చెప్పో, ఎక్కడ స్థలం ఉందో కనుక్కొని క్లాసిఫికేషన్స్ ఏమన్నా మార్చాలంటే మార్చి ఇవ్వండి. ఆమె ఎవరు ఆక్యుపేషన్లో కోర్టులో ఉన్నటువంటి విషయాన్ని తీసుకొని వచ్చి మిమ్మల్ని పంపిస్తే మీకు ఎక్కడ న్యాయం జరుగుతుంది? అది మిమ్మల్ని ఆడుకోవడమా? మీకు మీరు 4 వార్తలు రాయాలి, మీరు 4 ఫోటోలు వేయాలి. మావైతే అన్ని ఛానళ్ళు చూపివు, మాకు అందరూ కూడా మా ఫోటోలు వేసి కూడా రాయరు. మాకు వేసేదో 1-2 ఛానళ్ళు మా గురించి రాస్తారు, వేస్తారు, ఫోటోలు వేస్తారు. వాళ్ళకి అన్నీ కావాలి కాబట్టి ఒక 4గురికి మేము ప్రయత్నిస్తున్నామని చెప్పి బ్లేమ్ చేయడం కాదు, నిజంగా పనిచేయండి. ఎవరు వద్దంటారు? ఎవరన్నా రాజకీయ నాయకుడు ఎవరితోనన్నా పెట్టుకుంటాడు కానీ జర్నలిస్టులతో పెట్టుకుంటాడా బ్రదర్? ఇది జరిగే పనేనా? మాకన్నా చిన్న వాళ్ళని కూడా అన్నా అని గౌరవిస్తాం మేము. ఎక్కడన్నా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా జర్నలిస్టులతో చిన్న అవాకు చవాకు మాట్లాడిన సందర్భం ఉందా? ఈరోజు జర్నలిస్టులకి వైసీపీకి రచ్చబెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు.
ఏం న్యాయం అండి? ఎవరు ఇవ్వద్దన్నారు? అధికారం మీది, ముఖ్యమంత్రి మీకు సన్నిహితుడు. ఎంతసేపు అండి మీకు స్థలాలు ఇవ్వడం? గొడవల్లో, కొట్లాటల్లో, కోట్లల్లో ఉండే స్థలాలు ఇవ్వాలి మీకా? దాన్ని ఏదో మేము చేస్తున్నాం కాబట్టి జర్నలిస్టులకి మా ఫోటోలు పెద్దవి రాసి మమ్మల్ని ఇన్ఛార్జీలు చేయండి, మాకు ఇంకా పెద్ద పెద్ద పదవులు ఇచ్చేయండి అన్నట్టుగా మీ ఆదరణ కోసం వాళ్ళ ప్రాపగాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు మీ ఆదరణతో. అంతే తప్ప దాంట్లో నిజం లేదు. నిజం ఉంటే అక్కడ ఇమ్మనండి. కొత్త రోడ్డు వచ్చింది ఇప్పుడు స్పోర్ట్స్ కాంప్లెక్స్ పక్కన స్థలం ఇమ్మనండి. దామినేడు స్థలాల్లో ఎన్ని లేవు, ఇమ్మనండి. ఎవరు వద్దన్నారు? ఏదన్నా చెరువు స్థలం ఉంటే క్లాసిఫికేషన్ చేంజ్ చేసి ఇమ్మనండి. ఎవరు కాదంటున్నారు? ఏ జర్నలిస్టుకు కూడా, ఒక్క జర్నలిస్టుకు కూడా మిగలకుండా అందరికీ ఇచ్చేయండి, మాకేం అభ్యంతరం లేదు. కాబట్టి ఇలా ఊరికే మా మీద లేనిపోని నెపాలతో మీరు ఓడిపోయారు కాబట్టి తిరుపతిలో మీ కథ అయిపోయింది. ఎవరు కథ అయిపోతుందో ఏమవుతుందో అంతా ప్రజలు చూసుకుంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు అవాకులు చవాకులు పేలితేనే మేము మాట్లాడుతున్నాం. మీరు చర్యలు చేస్తేనే ప్రతి చర్యగా మేము స్పందిస్తున్నాం. మేమేం ఇళ్ళకాడికి రాలా. మీరు అర్ధరాత్రులు పడుకోంటే మేము వచ్చి తలుపులు తట్టిన ఇద్దరు లేపలా. మేమేమి తులసమ్మ రోడ్డు మీదకి రాకుండా ఉంటే ఆమె ఇంటికాడికి మేము పోలా. తంగరాజు అనే వాళ్ళ ఇంటికాడికి మేము పోలా. ఆ తంగరాజు ఇంటికాడికి ఫస్ట్ కమ్యూనిస్ట్ వాళ్ళు పోయినారు. ఆ కమ్యూనిస్ట్ వాళ్ళని ఎందుకు విమర్శించలేకపోతాడు ఈ చైర్మన్? ఏం మా తమ్ముడిని విమర్శిస్తానాడే? కమ్యూనిస్ట్ వాళ్ళు పోయినారు, బాధలే. వైసీపీ వాడు పోకూడదు, బాధ. ఎందుకంటే వాళ్ళకి వ్యతిరేకమైతే మాకు అనుకూలం అవుతుంది. ఎందుకంటే రైవల్ పార్టీ మేమే కాబట్టి. ఒక్క కమ్యూనిస్ట్ వాడు నన్ను విమర్శించినాడు ఆ చైర్మన్? మీరే చెప్పండి. ఇంత కరోనా వస్తే 2 పర్యాయాల కరోనాలో ఈ లీడర్లంతా ఏడన్నా ఒకరికి పోయి ఆ టీటీడీ ఇచ్చే అన్నమో లేకపోతే సొంతంగా పెట్టేటువంటి అన్నమో ఏదన్నా అంత వండిచ్చి అంత ముద్దెత్తుకొని పోయి పేద ప్రజలకు పెట్టారండి వీళ్ళు? ఒక్క చనిపోయిన కరోనా శవం దగ్గరికి వెళ్ళి దహన సంస్కారాలను నిర్వహించారండి వీళ్ళు? ఏదన్నా ఉంటే ఒక వాటర్ క్యాన్ ఎత్తుకొని పోయేది, లేదంటే ఒక చిన్న అన్నం పొట్లం ఎవరన్నా ఇస్తే ఎత్తుకోపోయేది, వెనకాల ఒక సాంగ్, ఇదే కదా నీ కదా అని. ఏంది అంత కొద్ది ప్యాకెట్ ఇస్తానే ఆయన కత్తి నుంచి ఆడికి వెళ్ళిపోతుందా? అరే న్యాచురల్గా చేయండి అయ్యా రాజకీయము. ప్రజలకు అర్థమయ్యేలాగా చేయండి అయ్యా, ప్రజలు ఇష్టపడేలాగా చేయండి అయ్యా. ఏదో చిన్నది చేసేది వెంటనే వెనకాల సౌండ్ మ్యూజిక్లు. పాపం వాడేవాడు అభిమానం ఉంటాడు, మా అన్నది నేను ఎక్కువగా ట్రోల్ చేస్తే నన్ను బాగా లైక్ చేస్తాడేమో, మా అన్నది నేను ఎక్కువ మంచి మ్యూజిక్తో మంచి సాంగ్ పెడితే నన్ను ఇష్టపడతాడేమో, ఆయన ఏదన్నా అయితే నాకేమన్నా చేస్తాడేమో. పాపం వాళ్ళు చిన్నపిల్లలు, వాళ్ళకేం తెలుసు? సో ఇది ఎంత మాత్రం పద్ధతి కాదు. బేషరత్తుగా మీరు అభినయ్ రెడ్డిని, కరుణాకర్ రెడ్డి గారిని గంజాయి రెడ్డి అన్నందుకు క్షమాపణ చెప్పండి.